హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మొదటగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక పేస్ట్ లాంటి కన్సిస్టెన్సీలో బాగా కలుపుకొని తీసుకోవాలి. అయితే ఈ కారం అనేది ఇంట్లో తయారు చేసిందండి. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలరింగ్ ఏజెంట్స్ కానీ వేయలేదు. మీకు ఎవరికైనా సరే ఈ కారం కావాలి అనుకున్నట్లయితే దయచేసి పైన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇలా కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చాప్ ముక్కలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చాప్ ముక్కల్ని తీసుకొని ఈ పేస్ట్ని బాగా ముక్కకి పట్టించాలండి. ముక్కలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి కూడా ఇది నీట్గా పట్టించాలండి. పట్టించిన తర్వాత 30 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఈ చాప్ ముక్కల్ని రూమ్ టెంపరేచర్లో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టాలండి. ఇవండి సముద్రం చేపలు. వీటిని మా ఊర్లో అయితే తోల్పార్లు అనేసి అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి. ఇవి పులుసు పెట్టుకోవడానికి అయితే అంత టేస్టీగా ఉండవండి, కొంచెం చప్పగా టేస్ట్లో ఉంటాయి. అదే మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్లయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ముక్కకు ముక్క వస్తుంది, రెండోది అది ప్యాన్కి కూడా స్టిక్ అవ్వదు. కాబట్టి అవి ఈజీగా ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవి ఫ్రైకి వాడుకుంటే చాలా మంచిదండి. ఇవి సముద్రం చేపలు. అయితే 30 నుంచి 45 నిమిషాల తర్వాత చేప ముక్కల్ని బయటకు తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టినటువంటి కలిపి పెట్టినటువంటి చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసి ఈ ప్యాన్ మీద పెట్టి కొంచెం కాగనివ్వాలండి. అయితే చేపలు బాగా వేగిన తర్వాత కొంచెం మళ్ళీ తిరిగి అటువైపు కూడా తిప్పి అటువైపు కూడా కాలనివ్వాలండి. అయితే ఇదంతా కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. అప్పుడే చేప ముక్క అనేది బయటే కాకుండా లోపల కూడా బాగా ఉడికి బయటికి కూడా మంచిగా వస్తుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వేగించాలి. వేగించిన చేప ముక్కల్ని తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని ఆ పప్పుచారు అన్నంతో కానీ చారు అన్నంతో కానీ తింటే చాలా మంచిగా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేసారు కదా. అయితే ఫిష్ని తినడం వల్ల బెనిఫిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి హార్ట్కి చాలా మంచిదండి, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. సో ఫిష్ తినడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి కలుగుతాయి. కాబట్టి తప్పకుండా మన డైట్లోని ఫిష్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి. అంతే, టాటా, బాయ్.